కావ్య తన కోసం చేసిన దానికి రాజ్ కుమిలిపోతాడు. నీకోసం నేనేం చేయను అని అడుగుతాడు. జన్మలో నా చెయ్యి వదలొద్దు అంటుంది కావ్య. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు హత్తుకుని ఆనందిస్తారు. రాజ్కి గతం గుర్తుకు రావడం, కావ్యతో కలిసిపోవడంతో రుద్రాణి రగిలిపోతుంది. వీరిద్దరిని ఎలాగైనా విడదీయాలని కుట్రలు చేస్తుంది. ఇంతలో రాహుల్ వచ్చి అడుక్కునేవాడిలా గెటప్ వేస్తాడు. ఇక మనిద్దరికీ బొచ్చే కరెక్ట్ అని రాహుల్ అనగా, ఎప్పటికీ అలా జరగనివ్వను, నువ్వీ దుగ్గిరాల వారింటికి వారసుడివి అనంటుంది. మెట్లెక్కబోతున్న కావ్యను రాజు అడ్డుకుని చేతులతో మోసుకుంటూ పైకి తీసుకెళ్తాడు. అది చూసిన అప్పు తనని కూడా అలాగే తీసుకెళ్లాలని అడగడంతో కళ్యాణ్ అలాగే చేస్తాడు. అయితే ఇలా ప్రతిరోజూ వాళ్ళిద్దరిని మొయ్యలేమని భావించిన కళ్యాణ్, రాజులు తమ పేరెంట్స్ ని పైన గదుల్లోకి మార్చేయాలని ప్లాన్ చేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. ఇక సెప్టెంబర్ 2వ తేదీ ఎపిసోడ్ 815లో ఏం జరిగిందో చూద్దాం. తల్లిదండ్రులను పై అంతస్తులోకి షిఫ్ట్ చేస్తుండటంతో మా నిర్ణయం రైటా రాంగా అని చెప్పమని ఇందిరను అడుగుతారు రాజ్, కళ్యాణ్. మధ్యలో మనం ఇరుక్కుపోతామని భయపడ్డ ఇందిర పిల్లలకే సపోర్ట్ చేస్తున్నట్లు తప్పించుకుంటుంది. మీరు రూమ్స్ మార్చుకోవడం తప్పించి మరో మాట లేదు అని తేల్చి చెప్తాడు రాజ్. పెళ్లాల కోసం కన్న తల్లిదండ్రుల్ని కష్టపెడతారా, మీ పని చెప్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. నన్ను 9 నెలలు మోసి కష్టపడ్డావు, నా బిడ్డ కోసం ఇంకో 9 నెలలు కష్టపడలేవా అని అడుగుతాడు రాజ్. దాంతో చేసేదేం లేక అపర్ణ, సుభాష్, ప్రకాష్, ధాన్యలక్ష్మి వాళ్ళ కొడుకుల గదుల్లోకి మారిపోతారు. నిన్ను రోజూ ఎత్తుకుని పైకి తీసుకెళ్లకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఎలా ఆలోచిస్తావని అడిగావు కదా, చూసావా, జస్ట్ గంటలో మొత్తం మార్చేశాను అనంటాడు కావ్యతో రాజ్. నీ కష్టాన్ని తీర్చడానికి వాళ్ళని పైకి పంపించాను, వాళ్లు నా కారణంగా ఇబ్బంది పడడం నేను చూడలేను అని బాధపడుతుంది కావ్య. అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు. మనం జ్వరం తగ్గడానికి వేసుకునే టాబ్లెట్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అలా అని వేసుకోవడం మానేస్తామా అని అడుగుతాడు రాజ్. మంచి జరగాలంటే ఎంతో కొంత నష్టం జరగాల్సిందే అనంటాడు. మంచినీళ్లు తాగడానికి వెళుతున్న కావ్యను అడ్డుకుని, నువ్వెక్కడికి వెళ్లొద్దు, నువ్వు డెలివరీ అయ్యే వరకు నీకు అన్ని పనులు నేనే చేసి పెడతాను, అలా కాదని నువ్వేదైనా పని చేసినా కాలు కింద పెట్టినా బాగోదు అంటూ కావ్యకు వార్నింగ్ ఇస్తాడు రాజ్. తన కష్టాలు తీర్చినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్తుంది కావ్య. రేపు వినాయక చవితి పర్వదినం కాబట్టి నీ విగ్రహాన్ని నిలబెట్టి ఇంటిల్లిపాది ఆనందంగా ఉండేలా పూజ చేసుకుంటాం అని అనుకుంటుంది. ఉదయాన్నే అపర్ణ, ధాన్యలక్ష్మి మాట్లాడుకుంటూ నిద్ర పట్టలేదని బాధపడుతూ ఉంటారు. ఇంతలో ఇందిర వచ్చి, నేను హాయిగా నిద్రపోయాను అంటుంది. టైంకి మమ్మల్ని ఇరికించేసి మీరు జారుకున్నారు కదా, బాగా నిద్రపడుతుంది అని మండిపడుతుంది అపర్ణ. నేనేం జారుకోలేదు, సమయస్ఫూర్తి అని అంటారు అంటుంది ఇందిర. వాడు గతం మర్చిపోయినప్పుడు చేసిన దాంతో పోలిస్తే ఇదెంతా అని అడుగుతుంది. వీళ్ల ప్రెగ్నెన్సీలు మా ప్రాణాల మీదకొచ్చేలా ఉన్నాయి అని అంటుంది అపర్ణ. ఈ కష్టాలు ఎన్నో రోజులు ఉండవని, అలవాటైపోతుందని ఇందిర సెటైర్లు వేస్తుంది. మా పరిస్థితి మీకు కామెడీగా ఉందా అని మండిపడుతుంది అపర్ణ. వారసులు కావాలి అని గోల చేసింది మీరే కదా అని అంటుంది ఇందిర. ఉదయాన్నే కావ్య వచ్చి, మీకు నా మీద ప్రేమే లేదు, మీ మాటలన్నీ ఒట్టి మాటలే అనంటుంది రాజ్తో. నీ కాలికి మట్టి అంటనివ్వను, నీ కంట్లో నలక పడనివ్వను అని చెప్పారు కదా, కడుపులో బిడ్డ బయట పడే వరకు కాళ్లు కింద పెట్టొద్దని చెప్పారు కదా, కానీ మీరేం చేశారు, నాకింతవరకు కాఫీ కూడా ఇవ్వలేదు అని మండిపడుతుంది కావ్య. దాంతో మీ మాటల్ని మీరే వెనక్కి తీసుకోండి, నా పనులు నేను చేసుకుంటాను అనంటుంది. దాంతో రాజ్ మండిపడుతూ, నువ్వు అలా చేస్తే నా పరువేం కావాలి అని నిలదీస్తాడు. కావ్యను రెస్ట్ తీసుకోమని చెప్పినప్పటినుంచి ఈ ఇంట్లో కాఫీ టీలు ఇచ్చే దిక్కే లేదని బాధపడుతుంది ధాన్యలక్ష్మి. ఇక నుంచి మన పనులు మనమే చేసుకుందాం, ఈ పని మన భర్తలకిస్తే ఎలా ఉంటుంది అని అడుగుతుంది అపర్ణ. వాళ్లు వంటింట్లోకి రారని, అది జరిగే పని కాదని బాధపడుతుంది ధాన్యం. కావ్య కోసం కాఫీ పెట్టడానికి బయటకొచ్చిన రాజ్ తల్లిని పిన్నిని చూసి భయపడతాడు. వాళ్లకి దొరికితే నన్ను మోసేస్తారు అని సైలెంట్గా కిచెన్లోకెడతాడు. ఎవరికీ దొరకకూడదనే ఉద్దేశంతో చీర కట్టుకుంటాడు. ఇంతలో ప్రకాశం బయట్నుంచొచ్చి, నాకు కాఫీ కావాలి అని అడుగుతాడు. మీరే నాక్కూడా కాఫీ పెట్టి తీసుకురండి అనంటుంది ధాన్యలక్ష్మి. ప్రకాశం నా వల్ల కాదు అని చెప్పడంతో ధాన్యం, అపర్ణ క్లాస్ పీకుతారు. ఆ దెబ్బకి వంటగదిలోకి పరుగులు తీసి అక్కడ చీరలో ఉన్న రాజుని చూసి తన గర్ల్ ఫ్రెండ్ శైలజ అనుకుని వెనక నుంచి వెళ్లి వాటేసుకుంటాడు. దాంతో రాజ్ షాక్ అవుతాడు. నువ్వే కదా శైలజ, నాకు హాయ్ చెప్తానని చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది, నేనే నీ దగ్గరకు వచ్చేశాను అంటాడు ప్రకాశం. నీలో ఈ కళా పోషణలు కూడా ఉన్నాయా బాబాయ్ అని రాజ్ నవ్వుకుంటాడు. ఇంతలో వారిద్దరినీ ధాన్యలక్ష్మి చూసి షాక్ అవుతుంది. నువ్వెందుకురా చీర కట్టుకున్నావు అని ధాన్యం, ప్రకాశం రాజుని నిలదీస్తారు. మనం ఆలోచించాల్సింది చీర గురించి కాదు, పేరు గురించి అంటాడు రాజ్. ఆ శైలజ ఎవరని ధాన్యలక్ష్మి నిలదీస్తుంది. నువ్వు చీర కట్టుకున్న విషయాన్ని కవర్ చేయడానికి నన్ను ఇరికించొద్దు అని మండిపడతాడు ప్రకాశం.
రాత్రిళ్లు చాటింగ్ చేసేది దాంతోనే కదా అని ధాన్యం నిలదీగా, నేను అమాయకుణ్ణి అంటాడు ప్రకాశం. మీరెంత అమాయకులో ఇందాక వాటేసుకున్నాకే చూశాను అని అంటుంది. ఎన్నాళ్ల నుంచి జరుగుతుంది ఈ బాగోతం అంటూ రగిలిపోతుంది ధాన్యలక్ష్మి. తర్వాత కాఫీ తీసుకెళ్లి కావ్యకిస్తాడు రాజ్. కాఫీ ఇంత కంగారుగా భయంగా ఎందుకు తీసుకొచ్చారు అని కావ్య అడుగుతుంది. నీకు కాఫీ ఇచ్చిన విషయం ఎవ్వరికీ తెలియకూడదు అనంటాడు రాజ్. అంటే భార్యకి సేవలు చేయడం మీకు చిన్నతనంగా ఉంటుందా అంటూ కావ్య కూడా క్లాస్ తీసుకుంటుంది. అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.